ఇప్పుడు సెప్టెంబర్ 9th నుంచి 28th వరకు ఏషియా కప్ జరగబోతా ఉంది కదా. మరి ఏషియా కప్లో ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు చూసుకుంటే కనీసం 2 మ్యాచ్లు జరుగుతాయి. సో ఇంకా వాళ్ళు ఫైనల్కి వచ్చారనుకోండి, సో ఇక 3 మ్యాచెస్ అయినా జరిగే ఛాన్స్ ఉంది. అయితే దీని గురించి హ్యారీస్ రౌఫ్ ఏమంటున్నాడు తెలుసా? మేము రాబోయే ఏషియా కప్లో ఖచ్చితంగా ఇండియా మీద 2 మ్యాచ్లు గెలుస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే అసలు ఇటువంటి స్టేట్మెంట్ ఎలా ఇచ్చాడో అనేది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా మన ఇండియా మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే అంత మంచిగా ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు మన మీద గెలిచింది, ఎప్పుడో 2022 ఏషియా కప్లో గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మన మీద గెలిచింది ఏం లేదు. సో రీసెంట్గా కూడా చూసాం కదా, ఇప్పుడు T20 వరల్డ్ కప్ అప్పుడు వాళ్ళు కనీసం మన మీద 120 రన్స్ టార్గెట్ను కూడా వాళ్ళు చేజ్ చేయలేకపోయారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ ఉంచుకొని మరి ఇటువంటి బోల్డ్ స్టేట్మెంట్స్ ఎలా ఇచ్చాడో అనేది కూడా ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. సో ఏదైనా సరే మరి రేపు సెప్టెంబర్ 14th మరి ఫస్ట్ మ్యాచ్ వాళ్ళకి మనకి జరగబోతుంది కాబట్టి సో చూద్దాం ఎంతవరకు వాళ్ళు మన మీద అసలు కనీసం పోటీ ఇస్తారా లేదనేది కూడా నాకైతే డౌట్ అనమాట. సో చూద్దాం ఏం జరిగిద్ది అనేది.